నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోలో వచ్చేసి మనకి ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో మొత్తం పూర్తి వీడియో పెట్టలేదండి. సో అందుకోసమే నేను మొన్న మెసేజ్ అయితే పెట్టారు. మొన్న ఫేస్ ప్యాక్ కట్టా వేసుకున్నది మీరు పూర్తి వీడియో పెట్టలేదు అని చెప్పేసి మెసేజ్ పెట్టారండి. అందుకోసమే అదే ప్రోడక్ట్ తో మా కోడలికి చేసి చూపిస్తున్నానండి. ఈ ప్రోడక్ట్ తోనే చేసి చూపిస్తున్నాను మీకు నేను. చూడండి ఒకసారి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను నేను. రోజ్ వాటర్‌తో ఫస్ట్ అయితే గనుక ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. రోజ్ వాస్ రోజ్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి క్లెన్జింగ్ అంటారు కదా! అది చేసుకోవడానికి అంటే ఫుల్ ఫేస్ అనేది క్లీన్ అయిపోతుందన్నమాట. ఇలాగా ఫేస్ అనేది శుభ్రంగా మనం కాటన్ ఉంటుంది కదండీ! లేదంటే ప్యాడ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో, దాంతో అయినా గాని మీరు ఇలా క్లీన్ చేసేసుకోండి. లేదా క్లాత్‌తో అయినా పర్వాలేదు. మీ దగ్గరున్న వాటిలతో మీరు ఇలా క్లీన్ చేసేసుకున్నారంటే ఫేస్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇలాగా ఫేస్ అనేది నీట్‌గా తుడిచేసుకోవాలండి. అప్పుడే మనకి ఫుల్ వైట్‌నింగ్ వచ్చి మనకి మురుకు, మట్టి అంతా పోయి నీట్‌గా ఉంటుంది ఫేస్ అనేది. ఆ రోజు మీకు సగమే చూపించామండి. ఎందుకంటే వీడియో ఆన్ అవ్వలేదు. సో, ఇద్దరో ముగ్గురో గాని కామెంట్ అయితే చేశారండి. ఫుల్ వీడియో పెట్టలేదు అని చెప్పేసి, ఫేస్ ప్యాక్ ఏసుకున్నది చూపించలేదని చెప్పేసి అన్నారని చెప్పేసి నేనైతే మళ్ళీ ఈ వీడియో అయితే గనక మళ్ళీ చేశానండి. సో, ఇదైతేనేమో స్క్రబ్ అనమాట. అంటే మనకి స్క్రబ్ అనేది తెలుసు కదండీ! ఈ స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా డెడ్ సెల్స్ అనేది ఏమైనా ఉంటే మన ఫేస్ పైన ఉన్నాయి మురికనేది మొత్తం క్లియర్‌గా వచ్చేస్తుందండి. దీన్ని బాగా మనకి 1-2, 3 నిమిషాల వరకు ఫేస్‌కి అప్లై చేసుకోవాలండి. మెల్లిగా మసాజ్ అనేది చేసుకోవాలనమాట. ఇలా ఫేస్‌కి చేసుకోవడం వల్ల గ్లోనెస్ అనేది వస్తుంది. 2 ఫేస్ ప్యాకుల్లో మనం ఫేషియల్ అనేది చేసేసుకోవచ్చండి. ఇలాగ ఇంకొంచెం కావాలితే తీసుకొని కొంచెం మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకున్నారంటే సరిపోతుందండి. ఫేస్ అనేది నీట్‌గా, క్లియర్‌గా వచ్చేస్తుందనమాట. చూడండి ఇదే విధంగా మొత్తం ఫేస్ అనేది మీకు మెడ కాడ నుంచి ఫుల్‌గా చేసుకోండి. నేనైతే ఫేస్ ఒకటే చేసి చూపిస్తున్నాను. ఫేస్ అనేది ఫుల్ క్లారిటీగా, నీట్‌గా వచ్చేస్తుంది. వైట్‌నింగ్ కూడా వస్తుందండి. గ్లో వస్తుంది మంచిగా. ఇలా మసాజ్ చేయడం వల్ల 1-2 నిమిషాలు, 3 నిమిషాల లోపే చేసుకోండి. ఎక్కువగా మరీ చేశారంటే గనక ఫేస్ అనేది రఫ్ అయిపోతుంది. సో, అందుకోసం 3 నిమిషాల వరకు చేసి ఎక్కువగా చేయొద్దు. మనకి జిడ్డేమన్నా ఉంటే కూడా బయటకొచ్చేస్తుంది. మీకు ఇది అయిపోగానే మీకు తుడిచేసాక కావాలంటే మీరు స్టీమ్ పట్టుకోవచ్చు. నేనిక్కడ స్టీమ్ చూపిస్తలేదండి. స్టీమ్ అనేది అందరికీ సూట్‌ఫుల్ కాదు యాక్చువల్లీ. అందరికీ సెట్ అవ్వదని చెప్పేసి నేనిలా చూపించలేదు. మీరు ఇది అవ్వాక వెంటనే కూడా స్టీమ్ అనేది పెట్టుకోండి. ఎప్పుడు పైకే చేసుకోవాలి. మనకి ఫేస్ పైకే రావాలి. ఆ విధంగా కింద నుంచి పై వరకు అనుకోవాలండి. స్కిన్ అప్పుడు టైట్‌గా ఉంటుంది. ఇలా చక్కగా ఫుల్‌గా తుడిచేసుకున్నట్లయితే గనక మనకి ఫేస్ అనేది ఫుల్ క్లారిటీతో వైట్‌నింగ్‌గా భలే ఉంటదండి. చాలా నీట్‌గా ఉంటుందనమాట. మీరు ఫేస్ అనేది ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ టైప్‌లో ఉండాలి. మెత్తగా ఉంటే కనుక మీకు తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది. రఫ్‌గా ఉన్న గుడ్డ తీసుకోకూడదండి. ఫేస్ అనేది చక్కగా తుడిచేసుకోండి. నీట్‌గా అయిపోతుంది. సో, తర్వాత మీరు ఫేస్ ప్యాక్ ఏది ఏసుకోవాలనుకున్నా మనకి బయట నుంచి తెచ్చుకున్న ప్రోడక్టే కాదండి. ఇంట్లో శనగపిండి, కొంచెం పసుపు, గంధపు పొడి ఇవి కూడా వేసుకొని ఫేస్ ప్యాక్ ఏసుకోవచ్చు. నేను బయటైతే ప్రోడక్ట్ చూపిస్తున్నాను గానీ, హిమాలయ ఫేస్ ప్యాకు, స్క్రబ్ చూపిచ్చాను గానీ, మీకు కావాలనుకుంటే నీట్‌గా ఇంట్లోనే ఫేషియల్ చేసుకునేటప్పుడు మీరు ఇవైతే చేసుకోండి. పసుపు, శనగపిండి, పాల మీగడ లేదా పెరుగు వేసుకొని చేసుకున్నారంటే చక్కగా ఉంటుందండి. స్క్రబ్ చేసుకోవాలనుకునేటప్పుడు మీరు కొంచెం టమాటో మీద పంచదార వేసుకొని స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంతేనండి. బయట నుంచి అనేది ఏమీ కాదు. బయట నుంచి ప్రోడక్ట్ వాడితే బావుంటదనుకుంటారు కదా! ఇంట్లోదే చాలా బావుంటుందండి. కానీ మీకు బయట ఇది నాకు బాగా వర్కౌట్ అవుతుంది. సో, ఇప్పుడైతే మీకు తెలిసిపోతుంది వైట్‌గా ఫేస్ ఎంత చక్కగా ఉందో. ఇది ఫేస్ ప్యాక్ అండి. స్క్రబ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనమాట. ఈ ఫేస్ ప్యాకు ఇంకొక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలన్నా పెట్టుకోండి. ఒక్కొక్కళ్ళ ఫేస్‌కి త్వరగా ఆరిపోతుంది. ఒక్కొక్కళ్ళకి 20 నిమిషాలన్నా పట్టేస్తుంది. మినిమమ్ 15 నిమిషాలైతే ఫేస్ ప్యాక్ పెట్టుకోండి. అప్పుడు మీరు అప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకోకూడదండి. ఒక క్లాత్‌తో తడి చేసుకొని ఇలా ఫేస్ అంతా ఏసేసుకున్నాక 15 నిమిషాల తర్వాత మాత్రం ఒక క్లాత్‌తో బాగా ఈ స్క్రబ్ చేసిన నీళ్ళు కాకుండా నీళ్ళు మార్చేసుకొని ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో క్లాత్ వేసేసి కొంచెం తడి తడిగానే ఫేస్ పైన పెట్టారంటే ఆరిపోయింది. కొంచెం సాఫ్ట్‌గా అవుతుందనమాట. మీరు రఫ్‌గానే అలాగే తీసేయొద్దండి ఆరిపోయాక. కొంచెం ఫేస్ పైన సాఫ్ట్‌గా మనకి మృదువుగా తుడిచినట్లయితే ఫేస్ అనేది గ్లో వస్తుంది. మనం రఫ్‌గా చేసామంటే ఫేస్ అనేది అంత లుక్ రాదండి. ఇప్పుడు నేను చేసేది మీకు ఫేస్ అనేది మీకు దగ్గరగా చూపిస్తాను. క్లోజప్‌లో చూడండి 15 నిమిషాలయ్యాక. ఫుల్ ఫేస్ ఏసేసాక తెలిసిపోతుంది. నేనిక్కడ ఎవరికో కాదండి మా కోడలికే వేసి చూపిస్తున్నాననమాట. ఇదే ఫస్ట్ టైమ్ అండి. అంతగా ఫేస్ ప్యాక్‌లు ఎప్పుడు ఏసుకోదు తను అసలని. మీరిప్పుడైతే కనుక ఫుల్ వీడియో పెట్టలేదు. సగం వీడియోనే పెట్టారు అంటున్నారనైతే కనుక నేనైతే ఈ వీడియో తీయడం జరిగిందండి. ఎందుకంటే మొన్న ఫేస్ ప్యాకు వేసింది చూపించలేదండి. స్క్రబ్ ఒకటే చూపించాము. ఇలాగ ఫేస్ పైన మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి తీసుకున్నారంటే మీకు 3, 4 సార్లు పెట్టుకోవచ్చండి. చిన్న ఫేస్ అయితే. ఇలాగా మీరు ఫేస్ అంతా కూడా ఫేస్ ప్యాక్ అనేది ఏసేసుకోవాలనమాట. ఫేస్ ప్యాక్ ఏసుకున్నట్లయితే గనక మనకి స్కిన్ అనేది టైట్నింగ్ ఇచ్చి మనకి ఇలాగా ఫేస్‌కనేది ఫేస్ ప్యాక్ ఏసుకునేటప్పుడు కొంచెం గ్లో వచ్చి ఫేస్ అనేది అప్పటికప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మీరు బయటికి వెళ్ళకుండగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాగే ఇంట్లో చేసుకోవచ్చండి. నేను దానికోసమే వీడియో చేసి చూపిస్తున్నాననమాట. మనకి అంత డబ్బు ఉండలేనప్పుడు మనం ఏం చేస్తామండి, మీరు ఇలాగా నేను ప్యాడ్స్ అనేది పెడుతున్నాను కదా! రోజ్ వాటర్ స్ప్రే చేసేసి మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ లేదా కీరా దోసకాయలు ఇలా ఫేస్ పైన పెట్టేసి కళ్ళ దగ్గర పెట్టేసి ఒక 15 మినిట్స్ అంటే 15 నిమిషాలు వదిలేయండి. చక్కగా అప్పుడు ఫేస్ గ్లో వస్తుంది. కళ్ళకి బావుంటుందండి. చూడండి ఎంత బావుందో ఫేస్ ప్యాకు. 15 నిమిషాలయ్యాక మనం మళ్ళీ ఫేస్ ఎలా ఉందనేది చూడాలి మనకి. నేను ఎక్సైట్‌మెంట్‌గా చూస్తున్నాను. ఎలా ఉంటది ఏంటనేది. చూద్దాం గ్లోనెస్ ఎలా వచ్చింది. ఫస్ట్ ఫేస్‌కి, సెకండ్ ఫేస్‌కి ఎలా ఉందో చేంజెస్ అనేది. ఆరిపోయిందండి. ఫేస్ అనేది ఆరింది. చూడండి మీకు తెలిసిపోతుంది ఆల్‌మోస్ట్ ఫేస్ పైన ఎలా ఉందనేది తెలుస్తుంది. చూడండి చక్కగా ఆరిపోయింది. అంటుకోవట్లేదు కదా! ఇలాగ ఆరిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఫేస్ పైన వాటరేసి తడిపి ఇలా పెట్టేసినట్లయితే గమ్మున ఆరిపోతుంది. అప్పుడు తుడవడానికి వీలుగా వచ్చేస్తుందండి. మనకి రఫ్‌గా ఉండకుండగా. సో, వీలుగా మనకి చక్కగా వచ్చేస్తుందనమాట. ఫేస్ అనేది సూపర్ గ్లో వచ్చిందండి. నాకన్నా కూడా తనకి మంచి గ్లోనెస్ అయితే వచ్చిందనమాట. నేచురల్‌ది కదా! హిమాలయ చిన్న పిల్లలకి కూడా వాడతారు కదండీ! ఆ ప్రోడక్ట్ అనేది. హిమాలయ ప్రోడక్ట్ అయితే. సో, నేనైతే ఈ ప్రోడక్ట్ ట్రై చేశాను. భలే వర్కౌట్ అయింది. తక్కువ ప్రైజెస్‌లో 200లోనే మనకి ఇలాంటివి అయితే 4 సార్లన్నా చేసుకోవచ్చండి. ఇలాగా నేను చేసుకున్న, కోడలు చేసుకుంది, నా ఫ్రెండ్ చేసుకున్న, ఎవరు చేసుకున్నా ఈ గ్లోనెస్ అనేది సూపర్‌గా వస్తుంది. సో, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇలా.
చూసారా ఫేస్ అనేది సూపర్ సూపర్ గ్లో వచ్చింది. ఒక్కసారి ట్రై చేసి మీరు ఎలా చేశాను ఏంటనేది కామెంట్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా ఉందో ఫేస్ అనేది. సూపర్ గ్లో వచ్చింది. మీ దగ్గర ఏదన్నా మసాజ్ క్రీమ్ అన్నా లేదంటే ఏదన్నా మీ దగ్గర ఉన్న లోషన్ రాసుకోండి. మీ దగ్గర ఉన్న లోషన్ రాసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా సూపర్‌గా పాల బుగ్గల్లా వచ్చినియి. నాకైతే ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా ఇష్టమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇది స్మెల్ అనేది చాలా బావుందండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ట్రై చేస్తారు. ఇది నేను బేబీ బేబీ క్రీమ్ అండి. మనకి చిన్న పిల్లలకు వాడే బేబీ క్రీమ్ ఉంటుంది గదా! సో, అదే నేను రాస్తున్నాననమాట మా కోడలికి. వేరే క్రీమ్ ఏమి రాయట్లేదండి. మన చిన్న పిల్లలకి స్నానం చేపిచ్చాక రాస్తాం కదా! సో, అదే రాస్తున్నాను నేను. ఎక్స్‌ట్రా ఏమి రాయట్లేదు. మీకు రియల్‌గా చూపిస్తాను. ఒక్క బొట్టు పెట్టేస్తే చాలండి. కావాలంటే లిప్‌స్టిక్ ఏసుకోవచ్చు. లేదంటే లేదండి. మీకైతే కనుక సూపర్ వర్కౌట్ అవుతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఏ మేకప్పు లేదు. ఇలా స్టిక్కర్ పెట్టుకుంటే చాలు. అంతేనండి. నేను మెడకు కూడా ఏమి ఏసి చూపించలేదు. సేమ్ ప్యాక్ మీరు మెడకు కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా గ్లోనెస్ వస్తుంది. చూసారా ఫేస్ అనేది ఎంత చక్కగా ఎంత బావుందో. భలే ఉందండి. మీరొక్కసారి ఫేస్ ప్యాక్‌ని ఒకసారి ట్రై చేయండి. ఇది ప్రమోషనల్ వీడియో అలా కాదండి. ఇంకా నాది నేను మామూలుగానే యూజ్ చేసిందే మీకు చూపిస్తున్నాను. పూర్తి వీడియో లేదన్నారని నేనైతే కనుక ఈ వీడియో అయితే పెట్టడం జరిగిందండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఈ 2 ప్రొడక్ట్‌తోనే మనకి రెడీ అయిపోయిందనమాట మన ఫేస్ ప్యాక్. ఇంత గ్లోనెస్ వచ్చే మనకి ఫేస్ ప్యాక్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దు. హల్దీది సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. గ్లోనెస్ మీరే మీ ముందే రియల్‌గా చూసారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది మాకు ఫీడ్‌బ్యాక్‌లో పంపించండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్.